మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ క్రైస్తవుల సమాజానికి, క్రైస్తవులకును, విశ్వాసులకును, పాస్టర్లకును, ప్రతి వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవుడు ప్రేమించి మరి ఈ సమయాన్ని దేవాతి దేవుడు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. క్రైస్తవ జీవితంలో ఈరోజు మరి ఆంధ్ర, తెలంగాణ క్రైస్తవ సమాజానికి బాధాకరమైన విషయము. ఎందుకనగా క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా మరి ఎంతగానో దేవుని యొక్క మహాప్రేమను అనేకులకు ప్రకటిస్తూ అనేక సత్యాలను అనేక మంది పాస్టర్స్కును, పెద్దలకును అందరికి కూడా తెలియపరుస్తున్న ప్రవీణ్ పగరాల పాస్టర్ గారు, మరి దేవుని యొక్క దాసుడు, మరి ఈరోజు దేవుని యొక్క ఈ లోకంలో ఆయన యాత్రను ముగించుకొని, ఈ మానవ యాత్రను ముగించుకొని ప్రభు యొక్క సన్నిధికి మరి కొన్ని కారణాల్లో ఏ కారణాలు ఎలా జరిగినాయో, ఆయన ఎలా చనిపోయాడో, మరి ఎవరి చేత చంపబడ్డాడో, లేకపోతే అలా యాక్సిడెంట్ జరిగిందో, ఏమి జరిగిందో తెలియదు. కానీ క్రైస్తవ సమాజం మీరందరూ గుర్తుపెట్టుకోండి. మరి ప్రవీణ్ పగడాల వారి కుటుంబం గురించి ప్రత్యేకంగా వారి కుటుంబానికి ఆదరణ కావాలి. మరి దేవుడు వారి కుటుంబాన్ని ఆదరించాలి, వారి కుటుంబానికి ఆదరణ దయచేయాలి. మరి ఆయన స్థాపించిన అనేకమైన సంస్థలకును, అనేకమైన పరిచర్యలకును మరి ఆదరణ కావాలి. మరి ఆదరణ కావాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. నిజంగా ఎంతో వేదన, ఎంతో రోదన, మరి ఆయన లేకపోవటం, ఆయన లేని లోటు ఎవరో తీరవలేరు. కానీ అది దేవుని ఒక్కడు మాత్రమే తీర్చగలడు. కానీ మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారు కూడా మరి వారి కుటుంబం గురించి ప్రార్థన చేయండి. వారి కుటుంబానికి ఆదరణ కావాలి. మరి క్రైస్తవ సమాజానికి మరి ఎందుకంటే చాలా గొప్ప దైవజనుని మనం కోల్పోయాం. ఎందుకంటే ఎన్నో విషయాలు అనేకులకి మనం తెలియపరచడానికి మరి అన్న ఎంతగానో ముందుండి, దైవజనుడు ముందుండి అనేకమైన విషయాలు అనేకులకి, చాలామంది తెలియని వారికి కూడా తెలిసేలాగా మరి అన్న చేసిన ఎన్నో ప్రోగ్రాలు కానీ, ఎంతో డిబేట్లు కానీ ఎన్నో మరి చేశాడు. వాటన్నిటిలో కూడా మన మధ్య ఇంకా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. బలంగా వారి కుటుంబం గురించి, వారి కుటుంబానికి ఆదరణ కావాలని ప్రార్థన చేయండి. మరి ప్రతి వారు కూడా మరి చాలా జాగ్రత్తగా మరి క్రైస్తవ జీవితంలో చాలా జాగ్రత్తగా నడవండి. ఎందుకంటే మరణం ఏ దినం వచ్చిందో తెలియట్లేదు. కాబట్టి మరణం ఎలా పలకరించిందో కూడా తెలియట్లేదు. గొప్ప దైవజనుడు మరి ఈరోజు మన మధ్య లేకపోవడం అది బాధాకరమైన విషయమే. అయినను మరి ప్రభు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఆయన వల్లే పరిచర్య చేయాలని, ఆయన వల్లే అనేకులకు సువార్త ప్రకటించాలని ఈరోజు ప్రభు మనకి అవకాశం ఇచ్చాడు. ప్రతి వారు కూడా మరి అవకాశాన్ని వినియోగించుకొని ముందుకు నడవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.